మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా చేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ కానీ లేకపోతే ఆయన చిన్న అనాథరైజ్డ్ డైలీ మెయింటైన్ చేసే రూమ్ కానీ మనం కంప్లీట్ చేసుకుని చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించిన పండించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఈవినింగ్ వచ్చాయి. టూర్స్ టీమ్ తో పాటు వాళ్ళు అక్కడ డైలీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ ల్యాబ్ అండ్ దాంట్లో మీట్ కంటామినేషన్ వల్ల వాళ్ళు ఫర్దర్ గా ఏం తెలుస్తారు దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఉండే వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అనేది సో యాజ్ ఫార్ యాజ్ కేసెస్ కనుక ఇప్పుడు ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోయిందంటే దీన్ని ఆల్రెడీ టు సీరియస్ సెక్షన్స్ కేసు పెడతాము. పెట్టి ఫర్దర్ గా ఇది ఎవరైతే ఈ కన్స్యూమర్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఏజ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్ గా ఒకవేళ కేసు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్ గా సొసైటీలో దీనికి పెద్ద కేర్ ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ హాస్పిటల్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సమయం పాటించాలి. దీంట్లో మనం కూడా దాని ఏదో కేరటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతా ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో బాగా మరగబెట్టి తీసుకోవాలి. ఎవరైతే పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మన అవసరం లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ క్యాన్ ద్వారా సప్లై చేశారు. అలా కాకుండా ప్యాక్డ్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరంటే వాళ్ళు హెల్త్ ప్రికాషన్స్ ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్ కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి we will try to get the facts properly and the chemicals and all. February 16వ తారీఖు మార్నింగ్ the consumers they reported that milk is కొంచెం చేంజ్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ 2 days ఏంటో మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టారు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్వర్ట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము ఈ విషయంలో ఈ కేసు కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నాలుగు మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు మనకి మరణించారు. నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా చెప్తారు. నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, దాదా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ 17వ తారీఖు 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మన హిందటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చి, ఎలాగో ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము, సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు.
ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నతించుకుంటున్నాం. ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. సాయంత్రం మనకు రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి there is a team who is doing the actual enquiry, actual reason of ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు జీజీహెచ్ కేసు అది దానికి ఈ మిల్క్ వెండర్ కి లింక్ లేదని చెప్తున్నాను. పెయిన్ ఆఫ్ డమ్ తో వచ్చింది కడగారు అది సర్జికల్ వాటర్ జారీ కాబట్టి సివియర్ పెయిన్ ఆఫ్ డమ్ వచ్చి అక్కడ చెప్పారు సంబంధం లేదు. అప్పుడు వాళ్ళు పెయిన్ ఆఫ్ డమ్ సర్జికల్ వార్డ్ నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు మీరు చెప్పారు వాళ్ళు. ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి. ఇందులో 4 టెస్టులు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటు ఎన్యూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వాళ్ళే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే డయాబెటిక్ ఎన్కెఫాలోపతితో కూడా మీరు సఫర్ అవుతున్నారు.